లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 1, 2, 3 వచనాలు చదువుకుందామండి. లూకా సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఎవరైనా వెంటనే ఆయన దేవుని రాజ్యము సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కానాజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తిలో ఆయనకు ఉపచారం చేయొచ్చు వచ్చింది. ఒకసారి మళ్ళీ చదువుదామమ్మా. అందరం ఒకసారి చదువుదామా? కలిపి చదవగలమా? అందరం? ఓకే, స్టార్ట్ చేద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను ఆయన తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన ప్రభువా, జాలి కలిగిన దేవా, మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మీ సన్నిధికి తగిన వారము కాదు ప్రభువా అని పిలవడానికి యోగ్యత లేని వారం ప్రభువా. అలాంటి మమ్మలను ప్రేమించి ఆ సమస్త పాపముల నుండి మమ్మల్ని విడిపించి మీ బిడ్డలముగా మమ్మల్ని అంగీకరించి ఇలాంటి సహవాసములను మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ ప్రేమకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఇంతవరకు నీ ప్రియ కుమార్తెను నిలువబెట్టుకుని మీరు అందించిన మాటలను బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఇప్పుడు మా కొరకు చదువుకున్న ఈ వాక్య భాగమును మీరు మా అందరి కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మాకు క్షేమము, మేలు కలుగునట్లు కృప చూపించమని యేసు ప్రభు నామములో స్తుతులు చెల్లించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ 3 వచనాలు చదువుకున్నాం కదండి. ఈ 3 వచనాల్ని మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాము. మొదటి వచనం ఏమనుందంటే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా. ఆయన ఎవరంటే ఈయన? ఎవరు సంచారం చేసేది? ఎవరు సువార్త ప్రకటించేది? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మనందరి విమోచకుడు, మనందరి రక్షకుడు, మన ప్రాణనాథుడైన ఆ ప్రభువు మరి ఆత్మస్వరూపుడు, అదృశ్య దేవుడైన అద్వితీయ సత్య దేవుడు. అలాంటి దేవుడు మన కొరకు ఆ పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చారు. ఎలా దిగివచ్చారు? మానవునిగా దిగివచ్చారు. మహిమ దేహాన్ని విడిచిపెట్టారు, ఆ మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టారు, అధికారాన్ని విడిచిపెట్టారు, ఆ గాన ప్రతిగానములను విడిచిపెట్టారు. ఏం ధరించుకున్నారు? శరీరాన్ని ధరించుకున్నారు. మానవ లోకానికి వచ్చారు, ఈ పాపలోకానికి వచ్చారు. మానవుల మధ్య జీవించడానికి ఇష్టపడ్డారు, మానవులతో జీవించడానికి ఇష్టపడ్డారు, పాపులతో జీవించడానికి ఇష్టపడ్డారు కదా. పాపులతో జీవించడానికి పరిశుద్ధుల లోకంలో ఉన్నవారు ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? ఇవ్వలేరు కదా. మరి కానీ యేసు ప్రభు పరిశుద్ధులై ఉండి పాపులతో నివసించడానికి, పాపులతో కలిసి ఉండడానికి, అంటే కలిసిమెలిసి ఉండడానికి, పాపులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డారు. ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన ఎవరు? మనకి రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణనాథుడు.
ఆయనని ఎంతగా మనం ప్రేమించాలంటే మన జీవితం సరిపోకుండా ప్రేమించాలి. మన జీవితం సరిపోదు. ఎంత ప్రేమిస్తే కూడా మన జీవితం సరిపోదు. అంతగా ప్రభువుని మనం ప్రేమించాలి. అయితే మరి ఆ ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారో ప్రభువుకి తెలుసు, మనందరం కూడా తెలుసుకున్నాం. ఆయన ఈ లోకాల్లో జన్మించారు, మరి బాప్తిస్మం తీసుకున్నారు. ఏం పొందుకున్నారు? దేవుని ఆత్మను పొందుకున్నారు. వాస్తవంగా ఆయన ఆత్మను పొందుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధ ఆత్మ చేత గర్భంలోనే పరిశుద్ధాత్మ చేత ఏర్పడ్డారు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడునను. అయితే ఆయన మరలా బాప్తిస్మం తీసుకో అవసరం లేదు, పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనందరి కోసం ఆయన తను తాను తగ్గించుకొని మళ్ళా బాప్తిస్మం తీసుకోవడానికి, దేవుని ఆత్మను పొందుకోవడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తా ఉన్నారంటమ్మా? మొదటి వచ్చిన ఒకసారి చూడండి అందరూ. తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రాములోను సంచారము చేయుచుండగా. ఈయన ఎక్కడున్నారు అంటే గలిలయలో సేవ చేస్తూ ఉన్నారు. ఈ సమయం గలిలయలో సేవ చేశారు. గలిలయలో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో ఏం చేస్తా ఉన్నారు? ప్రకటిస్తా ఉన్నారంట. దేవుని సువార్తను తెలుపుతూ ఉన్నారు, ప్రకటిస్తున్నారు. పట్టణాల్లోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సంచారం చేయాల్సిన, ఎందుకు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు? దేవుని సువార్తను ప్రకటించాలి, తెలియని వారందరికీ తెలియజేయడం కోసం. మరి ఆయన సువార్త ప్రకటించట్లేదా? దేవుని సువార్తను అంటే గ్రామాల్లోనికి వెళ్తేనే సువార్త ప్రకటిస్తారా? పట్టణాలు తిరగాల ఆయన సువార్త ప్రకటించాలి అంటే? గ్రామాలు తిరగాల, వీధుల్లో వెంబడి వెళ్ళాలా? ఆయన నడుచుకుంటూ వెళ్ళాలా? లేకపోతే సువార్త ప్రకటించడం జరగదా? అనేక మంది ఆయనను, బహుజన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంది. ఆయన మాటలు వినడానికి ఆయనతో వస్తా ఉన్నారు. ఆయన ద్వారా స్వస్థతలు పొందడానికి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. రకరకాల వ్యాధులను పోగొట్టుకోవడానికి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. బహుజన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారికి సువార్త ప్రకటిస్తే సరిపోదు కదమ్మా? సరిపోదా? చాలా డౌట్ గా ఉన్నారు ఏమ్మా? సరిపోదు. కానీ ప్రభు ఉద్దేశం అది కాదు. ఇంకా మరి ఆయన సమాజ మందిరాల్లో కూడా ఆయన బోధించారు. సమాజ మందిరంలో ఎక్కడికి వెళ్తే అక్కడ, కపెర్నహూములో సమాజ మందిరం ఉంది, అక్కడ ఆయన బోధించారు. అనేక గ్రామాల్లో. ఒకసారి చూద్దాం, చూడండి లూకా సువార్తలోనే 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళెను అని చదువుతాం. గలిలయకు వెళ్ళెను అని చదువుతాం. 16 చూడండి అమ్మా. 16 సమాజ మందిరంలోనికి వెళ్ళి చాలమ్మా, చాలండి చాలు. ఈయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ నజరేతులో ఉన్న సమాజ మందిరంలోనికి వెళ్ళారు, దేవుని వాక్యాన్ని చదివారు. 20లో చూడండి అమ్మ ఒకసారి. కూర్చుండెను, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు చెప్పసాగిన. మరలా ఒక వచనం చూద్దాం. 28వ వచనం చూడండి అమ్మా. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని చాలమ్మా, చాలు.
ఎక్కడ విన్నారో మీ మాటలు? సమాజ మందిరంలో. ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాటలన్నీ? యేసు ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు, సమాజ మందిరంలో ప్రకటిస్తున్నారు. అక్కడికి చాలా మంది వస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. తర్వాత 32వ వచనం, అదే అధ్యాయము 32వ వచనం. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో చదవండి. అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు అక్కడ ఉండేది. చాలు. అలా మనం చదువుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడే ఆయన ఆయన సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయన బోధించారు. మరి ఆయన పర్వాలేదు, ఈ సమాజ మందిరాలన్నీ నన్ను వాడుకుంటున్నారు కదా, నేను ఇలా వాడబడితే చాలు అనుకోవచ్చు కదా. అనుకోవడానికి అవకాశం ఉందా? పోనీ ఏదో ఒక సమాజ మందిరం పట్టుకొని ఇదే నా స్థలం, ఇదే నా సంఘం, ఈ సంఘంలో నేను పరిచర్య చేస్తే చాలు అనుకుంటానికి అవకాశం ఉందా? ఉంది. కానీ ప్రభువు అక్కడితో ఆగిపోలేదు. ఇక్కడ మనందరికీ పాఠం ఉంది. ఆయన బిడ్డలో మనందరం ఆయన రక్తం చేత కడగబడ్డాము, ఆయన రక్తం చేత కొనబడ్డాము. మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలం. ఆయన ప్రజలమైన మనము ఆయన సాక్షులుగా మనం జీవించాలి. ఆయన కొరకు పరిచర్య చేయాలి. ఆయన కోసం మనం ప్రయాసపడాలి. ఆయన సాక్షులుగా నిలబడాలి. అందుకోసం ఏమైనా చెయ్యాలి. ఇప్పుడు మనం విన్నాం కదా, దావీదు కోసం వారు చాలా చేశారు. మరి మన ప్రభు కోసం మనం చెయ్యాలి. ఆ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ సేవలో ఉంటున్నప్పుడు, కొనసాగుతున్నప్పుడు కొంత పర్వాలేదు, నేను ఈ సంఘంలో నా పరిస్థితి బాగానే ఉంది, ఇంక ఇలా కొనసాగితే చాలు, ఇంకేది అక్కర్లా, ఇక్కడ నాకు పట్టు బాగుంది, అందరూ నన్ను గౌరవిస్తున్నారు, సరిపోతుంది అని మన లోపల ఒకడు మనకి బోధిస్తూ ఉంటాడు. ఎవరు? అపవాది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అక్కడ ఆగిపోకూడదు. ఏం చేస్తూ ఉండాలి? ఇంకొక పని, ఇంకొక పని, ఇంకొక పని, అదే లేకపోతే ఆ పనిలోనే ఇంకొంచెం విస్తరణ, ఇంకొంచెం విస్తరణ, ఇంకొంచెం పైకి ఒక్కొక్క స్టెప్ మనము పైకి వెళ్తూ ఉండాలి. అంటే అలా అని చేస్తున్న వాళ్ళని తొక్కి పైకి వెళ్ళడం కాదు. మనం చేస్తూ ప్రభువుకి లోబడుతూ సంఘం నాయకత్వానికి లోబడుతూ మనం ముందుకి వెళ్ళాలి. మరి యేసు ప్రభు నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు కదా, చాలు, నేను వీళ్ళందరినీ నడిపిస్తే చాలు అనుకోలేదు. సమాజ మందిరాలన్నీ నా మాట వింటున్నాయి కదా, చాలు అనుకోలేదు. కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయము లోకా సువార్త 8వ అధ్యాయము. ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము ఆయన అక్కడితో ఆగిపోలేదు. కానీ ఆయన ఆశ ఏంటంటే, ఆయన ప్రేరేపణ ఏంటంటే మొత్తం తిరగాలి, ప్రతి గ్రామం తిరగాలి, ప్రతి వీధిలో నా అడుగు పడాలి, ప్రతి వీధిలో నా స్వరం వినబడాలి, ప్రతి వీధిలో ప్రతి వ్యక్తి నా మాట వినాలి, ప్రతి పట్టణం నేను వెళ్ళాలి, ప్రతి ఇల్లు నేను చూడాలి, ప్రతి ఇంటిలో నా సన్నిధి ఉండాలి. యేసు ప్రభువు యొక్క మరి స్వచ్ఛమైన సేవా ఆలోచనది. అక్కడితో ఆగిపోలేదు, ఉన్న వ్యక్తులతో ఆగిపోలేదు, ఉన్న సమాజంతో ఆగిపోలేదు. కానీ ఇంకా రాజ్య వ్యాప్తిని, రాజ్య సువార్తను ప్రకటించాలి. గ్రామము ప్రకటించాలి, పట్టణాలు ప్రకటించాలి, పట్టణాలు మారాలి, మరి వీధుల వెంబడి
వినపడాలి. ప్రభు యొక్క ఉద్దేశం అది. మరి ఇప్పుడు ప్రభు ఉన్నారా? ప్రభు చెప్తున్నారా? ప్రభు తిరుగుతున్నారా వీధుల్లో? ప్రభు పట్టణాల్లో ఉన్నారా? మరి ఇప్పుడు ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు చేయాలి? మనమే చేయాలి ఆ పని. ఆ పని ఎవరికి అప్పగించారు ప్రభువు? మనము పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు, అది ఏ పరిచర్యనా, పాటల పరిచర్య కావచ్చు, తుడిచే పని కావచ్చు, తుడిపే పని కావచ్చు, ప్రార్థించే పని కావచ్చు, అనేక మందిని ప్రోత్సహించి రండి 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 అని పిలిచే పని కావచ్చు, మీ పక్క వాళ్ళని అమ్మా యేసు ప్రభు దగ్గరికి వస్తే మంచి మంచి నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది అని చెప్పి తీసుకురావడం కావచ్చు. అది కూడా ఒక రకమైన పరిచర్య. చాలా రకాల పరిచర్యలు ఉన్నాయండి, మనకు తెలీదు. ప్రార్థన చేస్తే ప్రభు మనల్ని చక్కగా ఆయన మెల్లని స్వరంతో నడిపిస్తారు. ఇదిగో చూడ ఆవిడ వెళ్తుంది కదా, ఆవిడ కోసం ప్రార్థన చేయి అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తే ఏదో ఒక దినాన ఆమె దేవుణ్ణి అంగీకరించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకుంటే ఆ యొక్క ఫలితం ఎవరిదనమాట? ఎవరైతే ఆమె కోసం ప్రార్థన చేశారో వాళ్ళదే ఆ ఫలితం. ప్రభు నిన్ను ప్రేరేపించారు, నువ్వు ఆమె కోసం ప్రార్థన చేశావు. ఇప్పుడు ఆమె దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడింది, దేవుని సన్నిధికి వచ్చింది, నమ్ముకుంది. ఆ ఫలితం ఎవరిదనమాట? నీవెవరికైతే కోసమైతే ప్రార్థన చేశావో వారిది. ఇలాగా చాలా ఉన్నాయండి పరిచర్యలు. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగడానికి ప్రభు మనకి సహాయం చేయని కాక. ప్రభువు ఎలా వెళ్ళారమ్మా? గ్రామానికి పట్టణాలకి శిష్యులతో వెళ్ళారు, ఇంకా నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రోజుల్లో ఏమన్నా ఉన్నాయా? వాహనాలు ఏమీ లేవు, ఏం సదుపాయాలు లేవు. కానీ ప్రభువు నడుచుకుంటూనే గ్రామాలు ఒక్కొక్క గ్రామం గ్రామాలు నడుచుకుంటూనే వెళ్ళారు, సేవ చేశారు. నేను ఎందుకు నడవాలి అనుకుంటే ప్రభువుకి ఏమైనా అడ్డం ఉందా? ఎవరైనా బలవంతి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. కానీ ప్రభువు యొక్క మరి ఆ శ్రమ పడడానికి ఆయన ఏమాత్రమో వెనుకాడలేదు. ఆయన కష్టపడి పనిచేశారు, నడిచి శ్రమ అనుభవించి పని చేసిన ప్రభువుగా ఉన్నారు ఆయన. అయితే మరి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకున్నామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24. వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఓకే అమ్మా. 23 లాస్ట్ లైన్ ఒకసారి చదవండి అమ్మా. 23 లాస్ట్ లైన్. ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆ మాట మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్దాం. ఎంత సంచరించారు ఆయన? గలిలీలో కొంత భాగం చేశారు అని రాయబడలేదు, లేకపోతే గలిలేలో ఈ మోన్ చేశారు అనలేదు. యోనాని పంపించారు కదా దేవుడు. దేని పంపించారమ్మా? సువార్త ప్రకటించమని చెప్పారు. ఎక్కడ సువార్త ప్రకటించమన్నారు? దానిలోనే ఇంకొంచెం తేడా ఉంది, కరెక్ట్ గా చెప్తారు ఎవరన్నా అమ్మా?
పట్టణస్తులందరికీ ఆ నినివే పట్టణం అంతా చెప్పమన్నారు ప్రభు. పట్టణం అంతా చెప్పమన్నారు. కానీ ఆయన ఏం చేశాడు? ఒక్క రోజే తిరిగాడంట. ఒక్క దిన ప్రయాణం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎంత దూరం అయితే నడవగలిగాడో అంత దూరమే చేశాడు. నినివే పట్టణం అంతా చెప్పలా. కానీ ప్రభు కనికరం కలవాడు కాబట్టి ఆ మాట ఆ మాట ఆ మాట ఒకరికొకరు చెప్పుకొని ఆ పట్టణం అంతా చెప్పుకొని విధేయత చూపించి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారు. కానీ మరి ప్రభువు ఇక్కడ మానవుడు కదా, ఏమన్నా చేయలేకపోయాడు. కానీ ఈయన ప్రభువు కాబట్టి ఎంత చెప్పండి గలిలయ అంతటా గలిలయ అందంతటా అంటే ఏ వీధి మూల కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఏ మారుమూల కూడా ఆయన విడిచిపెట్టలేదు. అది ఆయనలో ఉన్న గలిలయ అంతటా సంచరించారు. గలిలయ అంతటా అనేక మందిని స్వస్థపరిచారు. నేనైతే అనుకుంటాను ప్రభు ఉన్న ఆ దినాల్లో, ఆయన సంచరించిన ఆ దినాల్లో నాకు రోగం ఉంది అన్నవాళ్ళు ఎవరు ఉండుండ్రు. అంటే ఎందుకుంటుండ్రు? ఉన్నారు. ఏమయ్యారు వాళ్ళు? ప్రభు దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకున్నారు. అక్కడ ఏమని ఉంటుందంటే 24లో 3 లైన్ చూడమ్మా. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ చాలండి. ఇక్కడ ఒక మాట చెప్పండి అమ్మా. ఏముంది అక్కడ? అందరు చెప్పాలి. వ్యాధిగ్రస్తు అందరినీ, వ్యాధిగ్రస్తులు అందరినీ బాగు చేసినప్పుడు ఇంకా వ్యాధులు గల వాళ్ళు ఎవరైనా ఉండుంటారా? అక్కడ రోగం కలిగిన వారు ఎవరైనా ఉండుంటారా? ఏమ్మా? ఉండరు. ఎందుకంటే ఆయన వీధి తిరుగుతున్నారు. ఆ వీధిలోని వాళ్ళందరూ వస్తున్నారు, ప్రభువు చేత స్వస్థత పొందుతున్నారు. ఆయన గ్రామం తిరుగుతున్నారు. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు ప్రభు దగ్గరికి. వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరుస్తున్నారు. పట్టణాలు వెళ్తున్నారు. పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది యేసు ప్రభు వస్తున్నారంటని. పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న రోగుల్ని తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ ప్రభు స్వస్థపరుస్తున్నారు. మరి వ్యాధి గల వాళ్ళు ఉన్నారంటారా? అయితే ఉంటారా? ఇంకా ఉండరు. అంటే ఆ గలిలయ అంతటా కూడా ప్రజలందరినీ స్వస్థపరిచాడు ప్రభు. గలిలయ అంతటా తిరిగారు. అక్కడున్న వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచాడు ప్రభు. ఆయన అంత మరి ఆ శ్రమను అనుభవిస్తూ, ఆ కష్టాన్ని ఫేస్ చేస్తూ, నడుస్తూ, రాత్రంతా ప్రార్థన చేసి, పగలంతా సేవ చేసి, మరి అనేక మందిని, అనేక గ్రామాలు తిరుగుతూ, పట్టణాలు తిరుగుతూ అనేక మందిని స్వస్థపరిచిన ప్రభువుగా ఉన్నాడు. అయితే ఆయన అక్కడితో ఆగిపోలేదు. కానీ ఒకసారి చూద్దాం. లోక సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి. చాలు. ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? నేను చెప్పాను, నేను ప్రకటించాను, నేను గ్రామాలన్నీ తిరిగేశాను, నేను పట్టణాలన్నీ తిరిగేశాను, అందరినీ స్వస్థపరిచాను, నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించాను, ఇంకా చాలు. అయిపోయిందా? ఏం చెప్పారు ప్రభు? ఆయన అనేక మందిని పంపిస్తూ ఉన్నారు, అనేక చోట్లకు పంపిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళండి,
ఏం చేయాలి? మీరు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి అని చెప్పి మానవుల్ని పంపిస్తూ అనేక చోట్లకి ప్రజలను, ఆయన నమ్మిన వారిని పంపిస్తూ ఉన్నారు. ఆయన నమ్మిన వారిని పంపిస్తూ ఉన్నారు. ఈ దేవుని రాజ్య పరిచర్య, సువార్త పరిచర్య దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే ఆయన రక్తము చేత కడగబడిన మనందరికీ అప్పగించారు. దేవదూతులకి ఇచ్చారంటే ఆ పరిచర్య దేవదూతులకి ఇచ్చారా? లేదు. ఇంకెవ్వరికి ఇవ్వలేదు ఆ పరిచర్య. ఎవరికి ఇచ్చారు? మనందరికి ఇచ్చారు. మనందరం అంటే ఎవరు? ఆయన రక్తం చేత కడగబడిన అందరికీ ఆ పని అప్పగించబడింది. ఆయన చెప్తున్నారు, వెళ్ళండి, వెళ్ళి దేవుని రాజ్య వార్తను ప్రకటించండి అని చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమంటున్నారు ప్రభు? ఎవరు చెప్తున్న మాట ఇది? ఎవరు చెప్తున్న మాట? ప్రభువు చెప్తున్న మాట. ఎవరికి చెప్తున్న మాట? మరి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? మనకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమో మరి మనల్ని ఎక్కడెక్కడికి వెళ్ళి పరిచర్య చేయమని ఆయన ఉద్దేశం ఉందో, ఎవరిని ఏ విధంగా ప్రేరేపిస్తున్నారు పరిచర్య కొరకు? నీ సంఘంలోనే ఆగిపోయావా? నీ ఇంటిలోనే ఆగిపోయావా? నీ వీధిలోనే ఆగిపోయావా? లేకపోతే కొన్ని ప్రదేశాలకే నువ్వు పరిమితం అయిపోయావా? కాదు. ఏం చేయాలి? సర్వ లోకమునకు వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అపోస్తుల కార్యాలు 1:8 మనకు తెలిసిన భాగమే. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పారు. ఆనాడు శిష్యులతో చెప్పారు ప్రభు. ఈనాడు ఎవరికి చెప్తున్నారు? ఈనాడు ఎవరితో చెప్తున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ చేరిన వారందరితో చెప్తున్నారు. దేవుడు ఆయన వాక్యాన్ని, గ్రంథాన్ని మనకి ఇచ్చారు. ఆయన బిడ్డలందరికీ ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతున్నారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటా భూదిగంతముల వరకు, యూదయ ఎందంతటా, సమరయ ఎందంతటా, ఇంకా యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు. ఎంతవరకునమ్మా? భూదిగంతాల వరకు. అంటే మొత్తం చుట్టి రావాలన్నమాట. మనందరం ప్రార్థన చేయండి. ప్రభువా, సర్వలోకానికి వెళ్ళమన్నాం, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాం. నేను ఎలా నీ సేవ చేయాలి, ఎలా నీ పరిచర్య చేయాలో నాకు నేర్పించు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. భూదిగంతాల వరకు మరి సువార్తను ప్రకటించమంటున్నావు, దేశాల ఎంతంతటా ప్రకటించమంటున్నావు. ఎలా నీ సువార్త నేను చేయాలి ప్రభు అని అడుగుదాం. ప్రభు తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆయన రాజ్య వ్యాప్తి పరిచర్యలో ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. మనందరి పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మనందరి పట్ల ఆయనకు ఒక విలువైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆలోచనలని, ఆయన ఉద్దేశాలని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మళ్ళా
లూకా సువార్త 8వ అధ్యాయానికి వద్దామండి. మళ్ళీ మొదటి నుంచి ఎవరైనా చదువుతారా? వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వహణకుడగు కూజా భార్యయగు యేహున్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఎవరు కనిపిస్తున్నారమ్మ ఇక్కడ? ఎవరు కనిపిస్తా ఉన్నారు? యేసు ప్రభు కనిపించారు. ఫస్ట్ ఆయన సేవ చేశారు. మనల్ని కూడా ఏం చేయమంటున్నారు? సేవ చేయమంటున్నారు. ఒక గ్రూపు ప్రభువుని వెంబడిస్తుంది. ఒక గ్రూపు ప్రజలు, ఒక సమూహము ప్రభువుని వెంబడిస్తుంది. ఎవరెవరు వాళ్ళు? ఎవరెవరమ్మా? శిష్యులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. 3వ వచనంలో వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు. 3 రకాల ప్రజలు, సమూహము యేసు ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. శిష్యులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఇంకా ఇతరులు అనేకులు ఉన్నారు. ఈ గ్రూప్ గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ఈ సమూహాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, నిస్వార్థమైన సమూహం ఈ సమూహం, నిష్కలంకమైన సమూహం, నిరపరాధమైన సమూహం. ఫిలిప్పీ పత్రికలో చెప్తారు కదా, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైనా దేవుని ప్రజలగునట్లు అని చెప్తారు. ఈ గ్రూపు ఆ వచనంలో చేరిన గ్రూప్ అన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు దేన్నో ఆశించి ప్రభువుని వెంబడించలేదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఏది ఆశించి వచ్చామో ఇక్కడికి అంటే మనం అలా రాము. ఎక్కువగా బ్రదర్ సహవాస సంఘాలలో వాక్యం మీద ఆశతోనే, వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి, దేవుని సన్నిధి అనుభవించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి అనే ఒక స్పృహతోటే వస్తాం ఎక్కువగా. కానీ ఇంకా కొంతమంది ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధికి వస్తే కొన్ని లాభాలు ఆశించి, కొన్ని ప్రయోజనాలు ఆశించి, కొన్ని స్వస్థతలు ఆశించి, కొన్ని మేలులు అంటే కుటుంబంలో కొన్ని మేలులు కావాలి మనకి. కుటుంబ పరంగా మనకేం కావాలి? కొన్ని రకాల మేలు ఉంటాయి. మన మైండ్లో చాలా ప్లాన్స్ ఉంటాయి. ఆ మేలు దేవుని సన్నిధికి వెళ్తే ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. దేవుడు నాకు క్షేమం ఇస్తాడు, నా కుటుంబానికి క్షేమం ఇస్తాడు, నా బిడ్డలకు క్షేమం ఇస్తాడు. అంతే, అంత మాత్రమే కాదండో, ఇంకా ప్రభువులో కొనసాగితే నా పేరు ఏమవుతుంది? పైకి వెళ్తుంది. లేకపోతే అందరూ నన్ను ఘనపరుస్తారు. ఇవి కూడా ఉంటాయి. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పరిచర్య చేస్తే ఏమంటారు? చాలా మంది గౌరవిస్తారు కదా. పరిచర్య చేస్తే అయ్యో అంత చక్కగా దేవుని పరిచర్య చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి దేవుని నామాన్ని బట్టి మనల్ని గౌరవిస్తే మనకేముంటుంది మైండ్లో? అచ్చేయిస్తాం. అబ్బా నన్ను కాబట్టి భలే పొగుడుతున్నారు, నన్ను భలే ఘనపరుస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకు వస్తాం? ఘనపరచుకోవడం కోసం చేస్తాం కొన్ని సార్లు. మరి ఇప్పుడు మనం అలాంటి ఉద్దేశాలు ఏమైనా మన హృదయంలో ఉన్నాయా?
ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి ప్రభు మనకిస్తారు. ఏది తక్కువ చేయరు, అందులకి చేయరు, ఆయన నమ్ముకున్న బిడ్డలకి తక్కువ చేయరు. కానీ వాటిని ఆశించి దేవుని సన్నిధికి రావడం కాదు. వాటిని పొందుకోవడం కోసం దేవుని సన్నిధికి వస్తే నీకు కలిగేది ఒక పాయింట్. మనం పుస్తకాల్లో ఒక పాయింట్ పెడతాం కదా, ఒక సెంటెన్స్ అయిన తర్వాత ఏం పెడతాం? ఆ సెంటెన్స్ అయిపోయిందని ఒక ఫుల్ స్టాప్ పెడతాం. దాని అర్థం సెంటెన్స్ అయిపోయింది అని. మనం శరీరానుసారమైన ఆశలతో దేవుని సన్నిధికి వస్తే, ఈ లోకపరమైన అభివృద్ధి కోసం దేవుని సన్నిధికి వస్తే ఆ సెంటెన్స్ ఫుల్ స్టాప్ అయిపోయింది అని ఆ ఫుల్ స్టాప్ ఎలా అయితే పెట్టామో దేవుడు మనకి కూడా ఏం పెడతాడు? ఏం పెడతాడమ్మా? ఫుల్ స్టాప్. అలా ఫుల్ స్టాప్ పెట్టడం కాదు ఆయన ఉద్దేశం. మనల్ని ఇంకా ఆయనలో ఎదిగింప చేయడానికి, ఆయనలో మనల్ని బలపరచడానికి, ఆయన కోసం మనల్ని వాడుకోవడానికి. ముఖ్యంగా ఆయన మనల్ని కోరుకుంటారు. మనలందరినీ కూడా వాడుకోవడం కోసం ఆయన ఆశపడతారు. ఆయన మన ఆశపడతారు. మనం ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 41 చూడండి అమ్మా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. చాలమ్మా, చాలు చాలు. ఒక ఊరి పేరు ఒక పేరు కనపడింది కదమ్మా అక్కడ. ఏంటది? గలిలయ. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళి, నేను వేరే చదివాను 41 ఒక్క నిమిషం. ఆ 41లో ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. చాలమ్మా, చాలు. ఆ పైన కొన్ని పేర్లు ఉన్నాయమ్మా. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యేసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. చాలమ్మా, చాలు. మనము ఈ పేర్లను ఎక్కడ చదివా? ముందు ఎక్కడ చదివాము? లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో చదివాము. మరలా మార్కు సువార్త 15వ అధ్యాయము 39, 40లో చదువుతున్నాం. అదేమో ఒక సందర్భం, ఇది ఇంకొక సందర్భం. ఇది ఏ సందర్భం అంటే యేసు ప్రభువు సిలువ వేయబడిన సందర్భం. వీరు అక్కడ ఒక మాట చెప్పబడుతూ ఉందమ్మా. ఏమంటే ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి. ఇక్కడ కొంతమంది ఎవరు కనిపించారమ్మా? శిష్యులు కనిపించారని చెప్పుకున్నా. ఇంకెవరు కనిపించారు? స్త్రీలు కనిపించారు. వీళ్ళందరూ కూడా ఎక్కడుండగా ఆయనను వెంబడించారు? ఎక్కడుండగా ఆయన వెంబడించారు? గలిలయలో ఉండగా వెంబడించారు. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు? కాదు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ సిలువ వేయబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ సిలువ వేయబడ్డారు? చెప్పాలి. ఎక్కడ సిలువ వేయబడ్డారు? యెరూషలేములో సిలువ వేయబడ్డారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభువు గలిలయలో ఉండగా ప్రభువును వెంబడించారు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. ఇప్పుడు కూడా ఆ స్త్రీలందరూ కూడా ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ప్రభువుని వారు వెంబడించిన విధానం,
మనం ఆలోచన చేయాలి. ఎలా మన ప్రభువుని మనం వెంబడిస్తున్నాం? యేసు ప్రభు సేవ ప్రారంభించినప్పుడు ప్రభువుతో వారందరూ ఉన్నారు. సేవ కొనసాగుతూ ఉంది. అనేక గ్రామాలు ఆయన తిరుగుతూ ఉన్నారు, పట్టణాలు తిరుగుతూ ఉన్నారు, స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభువుని వారు విడిచిపెట్టిన వారు కాదు. అంత మాత్రమే కాదు, సిలువ వేయబడే సమయం వరకు కూడా వారు ప్రభువుతోనే ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు వెంబడించిన విధానం ఏమని చెప్పుకోవాలి మనం? వాళ్ళ వెంబడించిన మనస్సు, హృదయం ఏమని చెప్పుకోవాలి? ఎప్పుడూ కూడా ప్రభువుని విడిచిపెట్టిన వారు ఎక్కడ కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఎన్నిసార్లు మనం మన ప్రభువుని విడిచిపెడుతున్నాము? మన హృదయాన్ని మనం పరిశోధన చేసుకోవాలి. ఎన్ని సందర్భాల్లో ఆయన్ని మనం ప్రక్కన పెడుతున్నాము? ఎన్ని రోజులు దేవుని వాక్యాన్ని చదవకుండా ఎన్ని రోజులు గడుపుతున్నాము? ఎన్ని రోజులు ప్రభు సన్నిధిలో ప్రార్థించకుండా మన జీవితాలు రోజులు గడుస్తున్నాయి? అది మనం గమనించుకుంటే మనకు అర్థమైపోద్ది మనం ఎంతగా ఎలా ప్రభువుని వెంబడిస్తున్నాము, ఎలాంటి హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్నాము, ఎలాంటి మనసుతో ప్రభువుని వెంబడిస్తున్నామో మనకు అర్థమైపోద్ది. ఆలోచన చేద్దాం. నేను నా ప్రభువుని ఏ విధంగా వెంబడిస్తున్నాను? మన హృదయాన్ని ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. మళ్ళా లోక సువార్త 8వ అధ్యాయానికి వద్దాం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. దేన్ని ఆశించలేదు వీళ్ళు. ఈ లోక సంబంధమైనది ఏది ఆశించలేదు. ఏం ఆశించారు అంటే ప్రభు నాకు కావాలి అంతే. ప్రభువుని మాత్రమే నేను వెంబడించాలి. ప్రభువు నాకుంటే చాలు, ప్రభువుతో నేనుంటే చాలు. ప్రభు దారిలో వెళ్తూ ఉన్నారు. ఒక గ్రామం వెళ్ళారు, ఇంకో గ్రామం వెళ్ళారు, పట్టణాలు వెళ్ళారు. ఈ ప్రభువుతో పాటు ఎవరున్నారు? మనందరం స్త్రీలం కాబట్టి మన స్త్రీల గురించి చెప్తున్నాం. ఎవరున్నారమ్మా? స్త్రీలు ఉన్నారు. నేను దీనికి ఒక చిన్న పేరు పెట్టాను, ఏంటంటే సువార్త సేవలో యేసు ప్రభువుని వెంబడించిన స్త్రీలు. సరిపోద్దంటారా పేరు? ఆ స్త్రీలకు సరిపోద్దంటారా? సువార్త సేవలో యేసు ప్రభువుని వెంబడించిన స్త్రీలు. ఈ స్త్రీలు యేసు ప్రభువు చేస్తున్న ఆ సువార్త సేవలో ప్రభువుని వెంబడించిన వారుగా ఉన్నారు. మరి ఈ వెంబడించడంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? చెప్పండి ఒకసారి. అక్కడ పరిస్థితులు వారికి కలిగిన ఆస్తితో సహా ఉపచారం చేశారు. దాని తర్వాత వద్దామమ్మా. అంటే అక్కడ ప్రయాణ పరిస్థితులు చెప్పండి. పోనీ తిరుగుతూ ఉన్నారు కదా, యేసు ప్రభు తిరుగుతూ ఉన్నారు. యేసు ప్రభుతో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఇంకెవరున్నారు? స్త్రీలు ఉన్నారు. అంటే యేసు ప్రభు నడిస్తే స్త్రీలు కూడా నడవాల్సిందే. అంటే యేసు ప్రభు గ్రామం గ్రామం నడిచి వెళ్తున్నారు. ఈ స్త్రీలు కూడా గ్రామం గ్రామం నడిచే వెళ్తున్నారు. ఎంత దూరం నడవగలం మనం ప్రభు కొరకు? ఎంత దూరం నడవగలం? ఏమ్మా, 1 గంట నడవగలమా ప్రభు కోసం?
దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం కోసం. స్త్రీలు, ఆనాటి స్త్రీలు వాళ్ళు ఎన్నో అంటే స్వస్థతలు పొందుకున్నారు, దెయ్యాల నుండి విడిపించబడ్డారు. ఎన్నో మరి రకరకాల పరిస్థితుల నుండి వారు విడిపించబడి స్వస్థత పొందిన తర్వాత మనమైతే చక్కగా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంటికి వెళ్ళిపోతాం. దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు అని చెప్పి. కానీ వీరు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళలే అంటే వెళ్ళి ఉంటారు. తర్వాత ఉండగా 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 ప్రభువుని సేవిస్తూ ఉండగా ప్రభువుతోనే వారి నడక ప్రారంభించారు. ప్రభు నడుస్తుంటే ప్రభుతో పాటే వాళ్ళు కూడా నడిచారు. ప్రభు ఎంత దూరం నడిస్తే అంత దూరం వాళ్ళు కూడా నడిచే వెళ్ళారు. సరే, ఈ గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళారు కదా, సదుపాయాలు ఏమైనా ఉంటాయంటారు అక్కడ? వాళ్ళకి చక్కటి ఇల్లు, వాళ్ళకి చక్కటి భోజనం, వాళ్ళకి చక్కటి రెస్ట్. ఇప్పుడంటే వచ్చిన వాళ్ళకి మాకు చక్కటి రెస్ట్ అన్నీ ఇస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో ఆ సౌకర్యాలు ఉన్నాయా? ఆ సదుపాయాలు ఉన్నాయా? మరి వారు వెనక్కి వెళ్ళారా? అదే అంటే ఆ స్త్రీలు, అందుకే నిష్కలంకమైన స్త్రీలు వారు, అనిందమైన స్త్రీలు, దేన్ని ఆశించకుండా ప్రభువు కోసమే బ్రతకాలి, ప్రభువు కోసం కష్టమైన అనుభవిస్తాను, శ్రమ పడడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభువుతో పాటు ఎంత దూరమైనా నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆనాటి స్త్రీల నిర్ణయం అది. అమ్మా, మన కుటుంబాల కోసం మనం ఎంత కష్టపడతాం మనకు తెలుసు. ఏమ్మా, లేచింది మొదలు పడుకునే వరకు ఎవరి కోసం? మన కోసం కష్టపడతాం, మన కుటుంబం కోసం కష్టపడతాం, మన బిడ్డల కోసం కష్టపడాలి. ప్రభు ఆ కుటుంబాన్ని మనకి ఇచ్చారు కాబట్టి, ఆ బాధ్యత మంది కాబట్టి, ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. ఆ మధ్యలో ఏం చేయాలి? ప్రభువుని వెంబడించే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ప్రభువుని అనుసరించే విషయంలో కూడా ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. వారు త్యాగం చేశారండి వారి జీవితాలను, వారి కుటుంబాలను విడిచిపెట్టారు, వారి జీవితాలలో కొన్ని ఆశలను వదిలేసుకున్నారు, వారి జీవితాల్లో కొన్ని ఆనందాలను వదిలేసుకున్నారు. అవును, ప్రభువుని నమ్మకంగా అనుసరించాలనుకుంటే కొన్ని శ్రమలు అనుభవించాలి, కొన్ని ఆశలు వదిలేసుకోవాలి, కొన్ని కోరికలను ప్రక్కన పెట్టేయాలి. ప్రభు పక్కన పెట్టలేదా? ఏమ్మా, ప్రభు పక్కన పెట్టారా? సమస్తాన్ని ప్రక్కన పెట్టారు ఆయన. మరి ప్రభువుని మనము హృదయపూర్వకంగా ఆయనని వెంబడించాలి అంటే మనం కూడా ఆ స్త్రీలు అన్నాడు కొన్ని వదిలేసుకున్నారు, కొంత కష్టాన్ని కోరుకున్నారు, కష్టపడ్డానికి ఇష్టపడ్డారు. మనం కూడా ఈ రోజుల్లో ఉంటున్న మనం కూడా ఆయన ప్రేమను పొందుకుంటున్నాం, ఆయన కృపను పొందుకుంటున్నాం, ఆయన సహాయాన్ని పొందుకుంటున్నాం. ప్రతి దినము ఆయన కృప లేకుండా మనం బ్రతకలేదు. కాబట్టి ప్రభు కోసం కొన్ని విడిచిపెట్టుకుందాం. మనకు నష్టం లేదు విడిచిపెట్టుకోవడం వల్ల. కొంత నిద్రను విడిచిపెట్టుకోవచ్చు, కొంత బలాన్ని ఖర్చు చేయొచ్చు, కొంత జ్ఞానాన్ని ఖర్చు చేయొచ్చు, కొంత సమయాన్ని ఆయన కోసం ఖర్చు చేయొచ్చు. చాలా ఉన్నాయి ప్రభు కోసం చేయడానికి, సాక్రిఫైస్ చేయడానికి చాలా ఉన్నాయి. ఆలోచించేద్దాం. ఆనాటి స్త్రీలు ఎంతో సంపన్నులైన స్త్రీలు ప్రభువుని వెంబడించారు. మరి వారు మొట్టమొదటగా ప్రభువుతో సంచరించారు. ఆ స్త్రీలు ఏం చేశారమ్మా? ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటది? సంచరించారు. ఎవరితో? ప్రభువుతో సంచరించిన స్త్రీలు. ప్రభువు సేవలో
ప్రభు సేవలో ప్రభువుని వెంబడించిన స్త్రీలు. ఆ వెంబడించడం కోసం ప్రభువుతో సంచరించిన స్త్రీలు. చెప్పండి అమ్మ ఒకసారి. సువార్త సేవలో, ఒకసారి అందరం చెప్తాం. సువార్త సేవలో ప్రభువుని వెంబడించిన స్త్రీలు. ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్తారు. ఇంకొకసారి చెప్తాం. సరే, ఇప్పుడు ఈ సువార్త సేవలో ప్రభువుని వెంబడించిన ఈ స్త్రీలు ఫస్ట్ చేసింది ఏంటి? ఏం చేశారమ్మా? ప్రభుతో సంచరించారు. ప్రభువుతో సంచరించారు. ఆయన వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు. ఆయన నడిచారు, వీళ్ళు నడిచారు. ఆయన కష్టపడ్డారు, వీళ్ళు కష్టపడ్డారు. ఆయన ఆహారం తినలేదు, వీళ్ళు ఆహారం తినలేదు. ఆయన ఉపవాసం ఉన్నారు, వీళ్ళు ప్రభువుతో సంచరించిన వారుగా ఉన్నారు. ఇంకొకసారి మళ్ళా 2వ వచనం చూడండి అమ్మా. 12 మంది వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములను వదిలిపోయిన మగ్దలేనే అయిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజు భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారం చేయించు వచ్చిరి. దీనిలో ఒకటి ఆయనతో సంచరించారు, రెండోది ప్రభువుని వెంబడించారు. రెండోది ప్రభువుని ఏం చేశారమ్మా? వెంబడించారు. మనం వెంబడించారనే దాని విషయాల్లో మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము. ఆయన వెంబడించిన వారిలో ఆ దినాల్లో రొట్టెల కోసం వెంబడించిన వాళ్ళు కొంతమంది ఏమా కదా, ఆయన మీద నేరం మోపాలని వెతికే వాళ్ళు కొంతమంది, ఆయనను వెంబడిస్తూ ఆయనలో ఉన్న నేరాలను లోపాలను పట్టుకుందామని ఆయన్ని వెంబడించే వాళ్ళు కొంతమంది. ఇలా రకరకాల ఉద్దేశాలతో ఆయనను వెంబడించిన వారు ఉన్నారు. కానీ ఈ సమూహానికి మాత్రం, ఈ గ్రూపుకు మాత్రం, ఈ స్త్రీలకు మాత్రం వేరే అభిప్రాయమే లేదు, వేరే ఆలోచనే లేదు. వారి పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించిన వారుగా ఉన్నారు. మరి మనము ఎలా వెంబడిస్తున్నాం? ఎలాంటి హృదయంతో ఆయనని వెంబడిస్తున్నాం? ఏదో చదువుకున్నానులే, చదివేసుకున్నాను కదా, ఒక అధ్యాయం ఈ పూట చదువుకున్నాను చాలులే అనుకుంటున్నామా? ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను చాలులే అనుకుంటున్నామా? అలా అనుకుంటే కనుక మనం నిష్ప్రయోజకులంగా మిగిలిపోతాం. దేవునికి ఏం ఉపయోగపడం. ఆ వాక్యం చదువుకొని ఆ వాక్యంలో ప్రభు నాతో ఏం మాట్లాడారు, ప్రభు గురించి ఏం రాయబడి ఉంది, దీనిలో నేనేమి నేర్చుకోవాలి, నేను ఇందులో తీసేసుకోవాల్సినవి ఏంటి, నేను నా హృదయాన్ని కడుక్కోవాల్సింది ఏముంది, మనం ఆలోచన చేసుకోవాలి. ఆ అధ్యాయం చదివి ప్రభు మనతో మాట్లాడతారు. మనలో ఏ లోపాలు ఉన్నాయో మనతో మాట్లాడతారు. లేకపోతే ఆయన గురించి ఏమి నేర్చుకోవాలో మనకు నేర్పిస్తారు. ఈ లోకంలో మనం ఎలా నడవాలో నేర్పిస్తారు. చాలా నేర్పిస్తారండి మనకి. అందుకే ఆయన ఈ గ్రంథాన్ని ఇచ్చారు. శ్రద్ధగా చదువుదాం, శ్రద్ధగా ఆయనను వెంబడిద్దాం. శ్రద్ధగా ఆయనను వెంబడిస్తే కనుక ఒక ప్రత్యేకమైన దీవెనలు మనం ఒక్కడమే కాదు, మనతో పాటు మన బిడ్డలు, వారి బిడ్డలు అనుసరించే వారిగా ఉంటారు. ఒక్క మాట ఆ విషయాన్ని బట్టి ఒక్క మాట మనం చదువుకుందాం. 103వ దావీదు కీర్తన 103 17వ వచనం అండి. 17, 18. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడల అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. చాలా ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అందరికి మైండ్ లోకి వెళ్ళిందంటారా?
వెళ్ళిందా? ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోని వారి మీద, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద. ఆయన కట్టడలు ఎలా తెలుస్తాయి మనకి? ఆయన కట్టడలు ఎలా తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తాయి? మనం ఎప్పుడైతే బైబిల్ చదువుకుంటామో అప్పుడే ఆయన కట్టడలు మనకి తెలుస్తాయి. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద. చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. ఏమ్మా, ప్రభువుని వెంబడిస్తే నష్టపోతున్నారు. ప్రభువుని శ్రద్ధగా వెంబడిస్తే నష్టపోతామా? ఏం చెప్తున్నారు ఇక్కడ? యుగ యుగములు ఆయన కృప యుగ యుగములు నిలచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున. ఈ వాక్యాన్ని నిజంగా నమ్మితే ప్రతిరోజు చాలా శ్రద్ధగా వాక్యం చదువుకుంటాం. ఆయన కట్టడం మనకు అర్థమవుతాయి. ఆ కట్టడం ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం, జీవిస్తాం. దాని ద్వారా నువ్వు ఒక్కదాను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు ఒక్కదాను ఆ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? ఎన్ని యుగాలు? యుగ యుగాలు. ఆ నీతి పిల్ల పిల్ల తరమున. అంటే నువ్వు నష్టం చేస్తున్నావా నీ కూతురికి, నీ కుమార్తెకి, నీ కుటుంబానికి? లేదు. ఆలోచిద్దాం ఒకసారి ఆలోచిద్దాం. ఏ విధంగా నేను నా ప్రభువుని వెంబడిస్తున్నాను? ఏ విధంగా, ఎలాంటి మనసుతో, ఎలాంటి హృదయంతో, ఎలాంటి కమిట్మెంట్తో నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అని మన హృదయాన్ని మనమే పరిశోధన చేసుకుందాం. 3వ వచనంలో, లూకా సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ముందు ఇక్కడ 2 ఉన్నాయమ్మా, 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఉపచారం చేశారు అని, తర్వాత దేంతో చేశారు? ఆస్తితో చేశారు అని. ఫస్ట్ వాళ్ళు ప్రభువుతో సంచరించారు, తర్వాత ప్రభువుని వెంబడించారు, తర్వాత ప్రభువుకి ఏం చేశారు? ఇప్పుడు ఉపచారం చేశారు. ప్రభువుకి ఉపచారం చేశారు. కొంతమంది పేర్లు చెప్పండి, ప్రభువుకి ఉపచారం చేసిన పేర్లు. మగ్దలేని మరియా. ఇప్పుడు మనం చదువుకున్నాయి కాకుండా ఏమైనా చెప్పండి అమ్మా, తెలిసినవే. మార్త కదా, మార్త ఏం చేసింది? ఉపచారం చేసింది, ప్రభువుని చేర్చుకుంది. ప్రభు సంచరించినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు కదా. అలా ఊర్ల గుండా వెళ్తూ ఎవరింటికి వెళ్ళారు? ప్రభు. మార్త ఆహ్వానించకుండా వెళ్ళలేదు ప్రభు. అప్పుడు ఏం చేసింది? చాలా పరిచర్య చేసింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఉపచారం చేసింది మార్త ఉపచారం చేసింది అంటేది అని ఉంటది. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. బాగుపడిపోయిన అమ్మయ్య అనుకుని ఇంటి పని చేసుకుంటూ కూర్చోలేదు. ఏం చేసింది? ఎవరికి? ప్రభువుకి ఉపచారము చేసిన స్త్రీగా ఉంది. అలాగున అనేక మంది ప్రభువుకి ఉపచారం చేసిన వారుగా ఉన్నారు. చాలా మంది ఉపచారం చేసిన వారుగా ఉన్నారు. మరి మనమేం చేయాలి? కొంతైనా ఆయన కోసం కొంతైనా చేయాలి. ఆయన కోసం చేయాలి, మన కోసం కాదు. ఆయన కోసం చేయాలి. నువ్వు సేవ చేస్తావో, పూర్తికాల సేవ చేస్తావో, నీ ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తావో, ఇంకా కుటుంబంతో
కుటుంబంతో కలిసి సేవ చేస్తావో, ఒంటరిగా ఉండి సేవ చేస్తావో, సంఘంలో పరిచర్య చేస్తావో, సేవకులకు పరిచర్య చేస్తావో, అదంతా నీ పరిచర్యలోకి, నీ సేవలోకి వస్తుంది. వారు ఉపచారము చేయ సాగిరి. ప్రభు మనందరికీ నేర్పిస్తున్న మాటలు ఇవి. మనందరం అనుసరించాలి. అనుసరిస్తేనే మనం ఇక్కడికి వచ్చిన ప్రతిఫలం, ప్రయోజనం, ఏర్పాటు చేసిన ప్రయోజనం కూడా. వారు ప్రభువుకు ఉపచారము చేసిన వారుగా ఉన్నారు. ఇంకొక మాట ఏముందని చెప్పుకున్నామమ్మా? కలిగిన ఆస్తితో. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయంట. ప్రభువుని వెంబడించారు, ప్రభువుతో సంచరిస్తున్నారు, ప్రభువుకి ఉపచారం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు? మా జీవితం ఇచ్చేసాం కదా, ఇంకేం ఇవ్వాలి ఆయనకి? ప్రతి దినం ఆయన్నే వెంబడిస్తున్నాం కదా, ఇది చాలదా? ఆయన కోసం బోల్డ్ పరిచర్య చేస్తున్నాను కదా, ఇది సరిపోదా? మరి వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ పరిచర్య ఏంటంటే గ్రామానికి వెళ్ళడం, ప్రభువుతో బహుజన సమూహం ఉంటారు ఎప్పుడు. 12 మంది శిష్యులు గ్యారంటీ, ఇంకా 70 మంది శిష్యులు గ్యారంటీ, వాళ్ళతో పాటు చాలా మంది. మరి వాళ్ళందరినీ ఊరికనే వదిలేరు కదా. ఈ స్త్రీలందరూ ఏం చేస్తారనమాట? కూర్చోవడం, పనులు చేయడం, వంటలు సిద్ధపరచడం, భోజనాలకు పెట్టడం, మరలా ప్రభు ఇంకో చోట కంటే మళ్ళీ ప్రభువు కూడా వెనకాలే వెళ్ళిపోవడం. ఒక పక్క నడక, ఒక పక్క రెస్ట్ ఉండదు, సుఖమేమి లేదు, ఇంకొక పక్క శ్రమ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా మరి ఆస్తిని కూడా ఇచ్చారా? మరి ఆస్తిని ఎందుకు ఇచ్చారు? యేసు ప్రభు దేవుడు కదా, దేవునికి ఆస్తి కావాలా? దేవునికి కానుకలు కావాలా? దేవుడు ఆయన అవసరాలని తీర్చుకోలేదా? ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్యకు కావలసిన డబ్బుని ఆయన సమకూర్చుకోలేరా? మరి ఆయన సర్వశక్తిమంతుడు కదా. కానీ యేసు ప్రభు ఆ డబ్బుకు సంబంధించిన విషయాలు ఏమీ పట్టించుకోలేదు. ఆ పోషణ కోసం ఏ అద్భుతం కూడా ఆయన చేయలేదు, ఏ అద్భుతం చేయలేదు. ఆయన నివాసానికి కూడా తగిన సదుపాయం ఆయన చేసుకోలేదు. కొన్ని అనేక మందిని కానుకలను కూడా ఆయన అడగలేదు. శిష్యులు ఉన్నారు అంటే నా వెంబడి రండి అన్నారు, వాళ్ళు వచ్చారు అంతే. సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చేసారు. ఇంకా వాళ్ళ దగ్గర ఏముంటది? ఉందమ్మా? ఉంటది ఏమన్నా? ఏం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరు చూస్తూ, ఆ అవసరాలను చూస్తూ, ఆ పరిస్థితుల్ని చూస్తూ, ఇది అవసరం, ఈ డబ్బు ఖర్చు పెట్టాలి, ఈ డబ్బు ఖర్చు పెట్టడం అవసరం, నా దగ్గర ఉంది కదా నేను వాడాలి, నా దగ్గర కొంత ఉంది కదా అది నేను ప్రభు పని కోసం వాడాలి. అంతేకాని వాళ్ళు ఇస్తారులే, వీళ్ళు ఇస్తారులే, వీళ్ళు చేస్తారులే, వాళ్ళు చేస్తారులే, ఎవరి మీద వారు మనసు పెట్టలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని ఖర్చు చేసి దేవునికి ఏం చేశారు? ఉపచారం శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, దాంతో పాటు ఏమి ఇచ్చారు? ఆస్తుల్ని కూడా ఇచ్చారు. మనకేమనిపిస్తుంది అంటే మనుషులం కదా, అయిపోయి మన దగ్గర తీసుకుంటే ఎలాగా? రేపు తినడానికి ఎవరిస్తారు? అవసరం వచ్చినప్పుడు నా కొడుకు ఎవరిస్తారు? నా కూతురికి ఎవరిస్తారు? నేను ముసలిదాన్ని అయిపోతే నా పరిస్థితి ఏంటి? నాకు ఏదైనా అనారోగ్యం వస్తే నా పరిస్థితి ఏంటి? ఆలోచించుకుంటాం మనం. కానీ ప్రభువుకి ఇస్తే ప్రభువు ఏమన్నా అన్యాయస్తుడా? ప్రభు అన్యాయస్తుడా? అన్యాయస్తుడు కాదు.
ఆయన ప్రభు పనికి ఇస్తే, ఆయన పరిచర్యకి ఇస్తే, సంఘానికి ఇస్తే, సేవకి ఇస్తే, మీటింగులకి ఇస్తే, లేకపోతే అవసరతలో ఉన్న వారికి ఇస్తే, ఒకవేళ ఆ టైంలో నువ్వు ఒకవేళ ఏమి లేదని అవుతావేమో అవ్వవు, కానీ దేవుడు దానిని నూరంతలుగా దీవిస్తాడు. ఎన్ని రకాలుగానో దేవుడు దీవిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మాలంతే, మనం నమ్మి విప్పాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ప్రభువుని నమ్మి అక్కడ పనిని, అక్కడ పరిచర్యను, అక్కడ అవసరాన్ని గుర్తించి వాళ్ళు ఏం చేశారు? అక్కడ అవసరాన్ని గుర్తించారు. ప్రభువా ఇక అన్నారు కదా, రొట్టెలు మీ దగ్గర ఏమి లేవా అంటే వాళ్ళు ఏమన్నారు? ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చుకొస్తాం ప్రభువా, ఎక్కడి నుంచి పట్టరమ్మంటావు ప్రభువా? ఒక 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఎంతమందికి సర్ది పెడతాం ప్రభువా? ఏం చేశారు ప్రభు? వాటిని ఆశీర్వదించారు, దీవించారు. కొన్ని వేల మందికి సరిపోయింది. దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే మరి అలాగే అన్ని రోజులు చేయొచ్చు కదా ప్రభు, ఏమ్మా అనుకుంటాం మనం. అయితే మరి అలాగే ప్రతి అవసరం ప్రభు తీర్చొచ్చు కదా. మరి ఆయన అన్నీ చేస్తే నువ్వు నేను చేసేదేంటి? మన బాధ్యత మనకుంది, మనం చేయాల్సింది మనం చేయాలి, మనం ఖర్చు పడాల్సింది మనం ఖర్చు పడాలి. చూస్తాడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తాడు, నా హృదయాన్ని చూస్తాడు. ఏ పరిస్థితుల్లో ఎలాగా గమనించుకుందా, ఇచ్చిందా లేదా, ఉంచుకునే దాచుకుందా, అంతా తెలుసు ఆయనకి. జాగ్రత్త ఆలోచించుకుందాం ఏమ్మా. ఆలోచించుకుని ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు, అవసరత కనబడినప్పుడు, కొరత కనబడినప్పుడు ఏం చేయాలి? మనం మన చేతిలో ఉన్నది మనం ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుకి ఇస్తే ప్రభు దాన్ని ఆశీర్వదిస్తారు. పరిచర్య విస్తరిస్తుంది. పరిచర్య విస్తరించడం వల్ల కొన్ని ఆత్మలు రక్షణలోకి వస్తారు. ఆ ప్రతిఫలం నీదే. కొంతమంది వస్తారండి, ఇస్తారు, చాలా ఎక్కువ ఇస్తారు. చాలా కోరికలు ఉంటాయి వెనకాల. ఆ ఇచ్చే వాళ్ళకి కొంతమంది మనసులో కొన్ని కోరికలు ఉంటాయి. ఏం కోరికలు చెప్తారు ఎవరన్నా? నేను ఇచ్చాను, నేను కాబట్టి ఇచ్చాను, నా పేరు చెప్పలేదు, నన్ను గొప్ప చేయలేదు, లేకపోతే ఇక ఏమైనా ఆలోచించుకుంటామండి. అది సాతాను మనసు. ప్రభువుకి మనం ఎంత ఇచ్చినా సరిపోదు. ప్రభువుకి మనం ఎంత ఇచ్చినా సరిపోదు. మన జీవితం ఇచ్చినా సరిపోదు. మన ఇంటి బంగారం ఇచ్చినా ప్రభువుకి ఇద్దాం. ప్రభు నామాన్ని కనపరుచుతాం. ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామమ్మా మనం? కరెక్ట్ గా చెప్పాలి. ఫస్ట్ పాయింట్ సంచారం చేశాడు. కరెక్ట్ సెంటెన్స్ ఎవరైనా చెప్తారా? ప్రభు సేవ, సువార్త సేవలో మర్చిపోతే ఎలాగా? ఇప్పుడే మర్చిపోతే ఇంకా కంప్లీట్ కూడా పూర్తి కూడా అవ్వలేదు, ఇప్పుడే మర్చిపోయాం. ఒకసారి చెప్పండి అమ్మా. స్త్రీలు ఏమేం చేశారు? ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ అంటే ఇవి చెప్పేటప్పటికి అది ఎగిరిపోతుంది, అది చెప్పేటప్పటికి ఇది ఎగిరిపోతుంది. పర్వాలేదు, గుర్తుంటది, తర్వాత అయినా గుర్తొస్తుంది. ఎవరి సేవలో? ఎవరి సేవలో? సువార్త సేవలో. ఎవరిని? ప్రభువుని. ఎవరు? సువార్త సేవలో ప్రభువుని వెంబడించిన స్త్రీలు. ఇలా
అలా వెంబడించడం కోసం వాళ్ళు ఏమేం చేశారని చెప్పుకున్నాం? సంచరించారు, వెంబడించారు, ప్రచారం చేశారు, ఆస్తుల్ని కూడా ప్రభు కొద్ది మాటలు మనందరి ఆత్మల క్షేమార్థమే